కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. ఆవిడగారు ఆఫీస్ క్యారేజీలు తీసుకొస్తుంటే నువ్వు క్యారేజీలు తిరిగి క్యాలరీలు పెంచుకోవట్లేదు. నువ్వు నా మాట విని రా అక్క. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు. రాననే రైట్ నీకుంది, నన్ను వెళ్ళొద్దనే రైట్ మాత్రం నీకు లేదు. ఏమ్మా, అవునా కదా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక్కదానివే వచ్చావమ్మా? అవును మావయ్య గారు, మా వీధిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి పంచాయతీ పెట్టించమని అందరూ సలహా ఇచ్చారు గాని మనలాంటి వాళ్ళకి అలాంటివి బాగుండవు కదా మావయ్య గారు. అందుకే నేను ఒక్కదాన్ని వచ్చాను. కళ లేకపోతే ఎంత ధైర్యం నన్ను టచ్ చేయడానికి. తీసి బల్లి గాని స్మెల్ బానే ఉంది. ఎందుకలా మంచిది, కడుక్కుంటే పోలే. బ్రహ్మ, ఈ లుంగి ఒకటి ఎప్పుడు చుట్టూ జారిపోతా ఉంటుంది. ఇదేంటిది? ఇది వల్ల నాకు మాటి మాటికి గుర్తొస్తుంది. సినిమాలో కూడా భ్రమలో అంతా పొగలాగుంటే నాకేంటి 3D ఎఫెక్ట్ లా క్లారిటీగా కనబడుతుంది. ఏంటో వద్దులే. పిచ్చిదానా, నువ్వు నా పక్కనుంటేనే టచ్ చేయనివ్వలేదు, భ్రమలో కనబడితే టచ్ చేయనిస్తానా? నేను టచ్ చేయాలని ఒక్కసారి డిసైడ్ అయితే నువ్వు చిట్టెలుకులాగా అప్పం అప్పం అయిపోతావు.
ఏంటే దగ్గరికి వస్తున్నావు? అప్పం అప్పం ఏంటే మీద మీదకి వస్తున్నావు? అప్పం అప్పం అండి. ఆ, ఊహలో కూర్చొని ఉతికి ఆరేస్తానే. ఏంటే కన్ను కొట్టి పటాయించాలని చూస్తున్నావు? సింహం జూలు నిలిచిందంటే జూలో జంతువులన్నీ పారిపోయినట్టు పారిపోతావు. ఏయ్! అసలు ఏంటే నీ ప్రాబ్లం? మనిషి ఇక్కడ లేకపోయినా నీ డూబ్ని నీ అంతరాత్మని గోస్ట్ లాగా గెస్ట్ లాగా ఇక్కడికి పంపిస్తావా? అంటే బెదిరిపోతాననుకున్నావా? నేనంత ఈజీగా వెనకం చేయనే. అంటే ఇప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తానా? నీ జీవితంలో నిప్పులు పోస్తా. నేను రెడీ. ఓరి దీనేస్తాలో. భ్రమలో కూడా టీజింగ్ తగ్గలేదే నీకు? యావండి ఏ, యావండి, ఇందాక నవ్వారే మోహన్ బాబులా విలన్ చలపతిరావు గారిలా నవ్వారే, అలా నవ్వరు. నోరు మూయ్. ఆ నవ్వుతోనే సగం ఎనర్జీ పోయింది. అసలు ఏం కావాలి నీకు? ముద్దు ముచ్చట, మురిపాలు సరసాలు, సరదాలు సరిగమలు కావాలండి. వేసుకో, భ్రమే కదా. రాసుకో, భ్రమే కదా. పెట్టుకో, భ్రమే కదా. పూసుకో, భ్రమే కదా. గీసుకో, భ్రమే కదా. నువ్వు మోసుకో అని నేనే చేయాలా? అయితే కాస్క నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అంటే ఇప్పుడు అప్పం అప్పమేనా? యా, ఎనీ డౌట్? డౌట్ కాదు, లేదు. అంటే ఇప్పుడు అప్పం అప్పమేనా? యా, ఎనీ డౌట్? డౌట్ కాదు, లేట్ ఎందుకు అని. అబ్బో, నువ్వు భ్రమలో కూడా బాగా ఫాస్ట్ ఉన్నావే. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడ మీద పడతావో అని దూరంగా వెళ్ళా. ఇక నుంచి భ్రమలోనైనా బయటైనా నన్ను చూస్తేనే నువ్వు పారిపోవాలి. హ్మ్. గిచ్చుకో, భ్రమే కదా. మీటుకో, భ్రమే కదా. పెదవులకు తోడుగా నా చిరు పెదవి కోరుకుంది స్నేహమే రా చెరగనివు చిన్ని దూరమే. ఆ, పెట్టుకో, భర్తవే కదా. భ్రమే కదా. ఆ, భ్రమే. ఎస్, భ్రమే. మ్, నువ్వు కాదు కాబట్టి ఏం కాదనుకుని ముద్దు పెడుతున్నాను. మ్. ఎగిసెరులే మీలో ప్రేమై పొంగే సాగరం, ఇరువురిని ఏకం చేసి ఏదో సంబరం. ఎగిసెరులే మీలో ప్రేమై పొంగే నాకు నిన్ను హత్తుకోవాలనిపిస్తుంది. హత్తుకో, భ్రమే కదా. తెలియదే నిన్నటి దాకా నాకీ హాయే ఇప్పుడిలా నన్నెటు వైపోలాగేస్తోంది మాయే. మనసునే కాదని ఎంతో వారేస్తున్నా వినదుగా అల్లరి చిన్న క్లారిటీ కావాలి. ఆ, భ్రమలో
ఇలా టచ్ కారు కదా. ఇది భ్రమ కాదు కదా. ఏ ఊరుకో, జోక్ లేకు. నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు? ఆటోలో వచ్చానండి. నేను నమ్మనుగా. నాకు కావాల్సింది అదే కదా. బా! గుచ్చుకుంది బా! ఏదో గుచ్చుకుంది. నా పిన్ను. పిన్నా? భ్రమలో కూడా బ్లడ్ వస్తుంది ఏంటి? అయ్యో, నువ్వు నిజంగానే వచ్చావా? ఎలా వస్తాయి ఏంటండి, రైలు పట్టాలెక్కిందే లెక్క. No! ఆ, ఎందుకు అలా అరుస్తున్నారు? ఛీ! ఒసేయ్ రాక్షసి, మమ్మీ రిటర్న్ సినిమా చూపించావు కదే. నువ్వు కాదనుకుని భ్రమనుకుని ఏ సర్టిఫికేట్ సీన్స్ అన్నిట్లోనూ జీవించేసా కదే. కర్మ. ఫు, ఫు. ఛీ! మీరు భ్రమ అనుకోవడమే మీ భ్రమ. కమిట్ అయిపోయారు కదా, కంటిన్యూ అయిపోండి. యావండి, మీరు లైవ్ లో కంటే ఏయ్, చైతి! భ్రమలో ఉంటేనే బాగుందండి. ఇలానే ఉండిపోతా. భ్రమే ఉన్నా ఆర్య 2 లాగా సినిమా సీక్వెల్ అనుకున్నావా? కాసేపు ఉంటే నా జీవితాన్ని జిలేబీలా తినేసేదాను కదే. రాక్షసి, పిచ్చాచి, అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు? నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను. అసలు నిన్నెవరు రానిచ్చారు? నన్నెవరో రానిచ్చేదేంటి? నాన్ సెన్స్. చిచి, అన్ని తిట్లు తిట్టినా అందరి ముందు అవమానించినా నీకు మళ్ళీ రావడానికి సిగ్గులేదు? ఏ తప్పు లేకుండా అందరి ముందు తిట్టడానికి, సంస్కారం లేకుండా అవమానించడానికి మీ వాళ్ళకే లేని సిగ్గు నాకెందుకు? నీకు కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? నీకు కొంచెం కూడా ఈగో లేదా? మీకు కొంచెం కూడా హ్యూమనిటీ లేదా? షట్ అప్! స్టాప్ ఇట్! గెట్ అవుట్! హోల్డ్ యువర్ టంగ్! Two, three, four, why not shake your booty? Yamamo picture beauty. You? ఛ! ఛీ! ఛీ! నా అలుపు తగ్గిందో చెప్తాను నీ పని. నేను కూడా అలసిపోయాను. వెళ్ళి కాఫీ తాగొచ్చి ఎనర్జీ తెచ్చుకొని వస్తాను. అప్పుడు నీ కప్ప ఒప్పమే. పోవే. ఈ డ్రాక్ లో రీ ఎంట్రీ ఇచ్చిందేంటి? కర్మ. రాశీభూత సమస్త దేవవనితాం లౌకిక దీపాంకురాం. స్వామి, ఇందాక గాలికి హారతి ఆగిపోయిందని మళ్ళీ అరగంట పూజ చేశాను. అంటే డైలీ సీరియల్లో ఒక ఎపిసోడ్ అంత టైం అన్నమాట. ఇంత భక్తితో ఆ శబరి కూడా రాముణ్ణి పూజించుండదు. కాబట్టి ఈ ఇంటి కోడళ్ళిద్దరూ పుట్టింట్లోనే ఉండిపోయేవారా నువ్వు స్వామి? ఆ ఇద్దరు పెళ్లిళ్ళు పెటాకులయ్యేలా ఆశీర్వదించు స్వామి. తప్పు భక్తురాలా, అటువంటి నీచమైన కోరికలు కోరుకుంటే నీ నోరు పడిపోతుంది. అమ్మా దేవి, దేవత, నాతో మాట్లాడుతున్నావా? నిన్ను నువ్వు శబరితో పోల్చుకున్నప్పుడే నీ నాలుక చీలికలైపోవాల్సింది. మొదటి తప్పుగా మన్నించాను. అమ్మా, నువ్వే పట్టణం నుంచి మాట్లాడుతున్నావు? నేను సర్వాంతర్యామినే మూర్ఖురాలా, ఎక్కడి నుంచైనా మాట్లాడగలను. బిత్తర చూపులు చూడకే ముసలి. నేను ముందున్నా నాకంటూ అంతటా వినిపిస్తుంది. అమ్మా, రేడియోలోలా కాకుండా టీవీలో లాగా ఫోటోలో కనిపించొచ్చు కదమ్మా. నేను పాపాత్ములకు దర్శనమివ్వనే పాపాత్మురాలా. ఈ కంఠం ఎక్కడో విన్నట్టుందే. నువ్వే దేవతవమ్మా? నీకు దేవతలందరితో పరిచయాలున్నట్టు వివరాలెందుకే నికృష్ట పక్షి?
చెప్పేది శ్రద్ధగా విను. ఉమ్, విడిపోయిన భార్యాభర్తల్ని కలిపేవారిని స్వర్గానికి రప్పించుకుంటాను. కలిసున్న భార్యాభర్తల్ని విడదీసేవారిని నరకానికి గెంటేస్తాను. ఇకనైనా నువ్వు బుద్ధిగా ఉండకపోయావో దశల వారీగా నీకు పతనం తప్పదు. ముందు నీ నోరు పడిపోవును, తర్వాత ఒకే చోత్తో 2 పనులు చేయాల్సి వచ్చును. ఆ తర్వాత కప్ప వలె గెంతి, పాము వలె పాకి, కుక్క చావు చచ్చెదవు. తస్మాత్ జాగ్రత్త. అమ్మా చాలమ్మా చాలు వెళ్ళలేను. నీ పేరేంటో చెప్తే రోజు ఆధ్యాత్మే చేస్తూ ఓ మూల పడుంటాను. నీ పేరేంటి తల్లి? వరూదని. అమ్మా చాలమ్మా చాలు వెళ్ళలేను. నీ పేరేంటో చెప్తే రోజు ఆధ్యాత్మే చేస్తూ ఓ మూల పడుంటాను. నీ పేరేంటి తల్లి? వరూదని. ఆ భారతి భారతి ఏంటమ్మో హాయ్ అత్త. హాయ్ జజవ్వ. ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా హాయిగా ఉండే ఉంటారు. ఇక మీదట ఉండకూడదు, ఉండనివ్వను. ఎందుకంటే వారు ఈజ్ బ్యాక్. మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారే? వరదని వరదని హాయ్ వరదని, ఎప్పుడొచ్చా? నువ్వు కరెక్ట్ ప్రశ్న అడిగావు. ఇందాకే వచ్చాను. మీనాక్షిది తను రాలేదు, నేనే వచ్చాను. ఏంటిది వరదని, మీరిద్దరూ కలిసి వచ్చారని నేను ఎంత సంతోషపడ్డాను. నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు తప్ప మీ అక్క లైఫ్ గురించి ఆలోచించావా? అందరికందరూ ఎవరి స్వార్థం గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. వెయిట్ వెయిట్, ఇందులో నా తప్పేమీ లేదు నందు. ఏం చేయమంటావ్? ఆఫీస్ లో మీ అన్నయ్య ఒకటే గొడవ, వచ్చేయి అని. గొడవలు ఎన్ని రోజులుంటాయి? ఆ ముసల్ది మాత్రం ఎన్ని రోజులు బతుకుంటుంది? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటే పాపం ఆయన బాధ చూడలేక వచ్చేసాను. నిజమే కదా, రేపో మప్పో టప్ప కట్టే ఈ ముసల్దాని కోసం పాపం పార్దుని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. బ్యాగ్ సర్దుకొని వచ్చేసాను. అంతేలే వరదని, నీకున్న తెలివితేటలు మేకకుంటే నేను ఆ కుక్కలా మీ ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఏం చేస్తాం? చూసావా, పెళ్లికి ముందు ప్రేమించుకున్న జంట కన్నా పెళ్లి తర్వాత ప్రేమించుకునే జంటే ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేకపోతున్నారు. మా ఆయన వరు అని ఆఫీస్ లో కూడా కలవరిస్తుంటే అయ్యో నేను లేకపోతే ఆయన దేవదాస్ అయిపోతారనిపించి భయపడి వెంటనే వచ్చేసాను నందు. దేవదాస్ వాడు కాదు, నేనైపోయాను. అంతా నా రాత. దేవుడు నా రాతను పెన్సిల్తో రాసి రబ్బర్తో అరేంజ్ చేశాడు. మీనాక్షి, ఏయ్, మర్యాదగా ఎలా వచ్చావో అలాగే నీ పుట్టింటికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. అసలు మీ కుటుంబంలో ఒక్కరికన్నా సిగ్గనేది లేదంటే అందరి ముందు థూ అనేసి వచ్చేసినా తుడి చేసుకుని వచ్చేసావు. తుడి చేసుకొని రాలేదే, ఎవ్వరిది వాళ్ళకే తుడుద్దామని వచ్చాను.